నమస్తే. బాలానాం రోదనం బలం అనే మాట మనం వింటుంటాం. అంటే పిల్లలకు ఏడుపే బలం, పిల్లలకు ఏడిపే బలం కదా అని ఆయన గిచ్చి మరీ ఏడిపించవద్దు. పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, వాడు శిశువు బలహీనుడు కదా, వాడు ఏదైనా సాధించుకోవాలంటే ఏడుస్తాడు, ఏడ్చి సాధిస్తాడు. ఇది దాంట్లో ఉన్నటువంటి అర్థం. ఈ మొత్తం శ్లోకం ఒకసారి తెలుసుకుందాం. పక్షిణాం బలమాకాశం మత్స్యానాముదకం బలం దుర్బలస్య బలం రాజా బాలానాం రోదనం బలం. పక్షికి ఆకాశమే బలం, చేపకు జలమే బలం, బలహీనుడికి రాజే బలం. రాజు అండ ఉంటే వాడు ఎంతనైనా చూపించుకుంటాడు, లేదా రాజు అండ చేరిండంటే వాడు రక్షింపబడతాడు. అట్లాగా పిల్లలకు ఏడుపే బలం. ఏడుస్తుంటే అయ్యయ్యో అని మీ విలవిల్లాడిపోకండి, ఏడిస్తే ఏడవనండి. ఏడవడం వల్ల లోపల ఉండేటటువంటి అంతరేంద్రియాలు కూడా బాగా పనిచేస్తాయి. అట్లాగని ఏడిపించొద్దు. ఏడ్చి పిల్లలు సాధిస్తారనేది దీంట్లో ఉన్నటువంటి అర్థం.